హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి శారీ టైజల్స్ అసలు ఎంత బాగున్నాయి చూడండి. శారీకే లుక్ వచ్చింది. మన ఛానల్లో ఏదన్నా మంచిగా పోయిన వీడియో అంటే శారీ టైజల్స్, బటర్ఫ్లై షేప్ లో చేసిన శారీ టైజల్స్ అండి. నేను వీడియో లింక్ కింద ఇస్తాను, కంపల్సరీ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తో వచ్చాను. పెళ్లి చీరలు, ఎంగేజ్మెంట్ చీరలు 30-40 వేలు పెట్టి కొనడమే కాదండి, ఇట్లా శారీకి టైజల్స్ వేసుకోండి. అసలు శారీకే మస్తు లుక్ వస్తుంది. ఫస్ట్ మనకి శారీ టైజల్స్ కి మెయిన్ గా కావాల్సింది కలర్ సెలెక్షన్ అండి. శారీలో ఏ కలర్ అయితే ఉందో దాన్ని ఏది వేస్తే బాగుంటుందో పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ వేసుకోవాలా, డిఫరెంట్ గా వేసుకోవాలా అనేది మన ఇష్టం. కలర్ సెలెక్షన్ అయిపోగానే అదే కలర్ లో మనకి 2 థ్రెడ్స్ కావాలి. ఒకేసారి 2 థ్రెడ్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఒత్తుగా వస్తుంది అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్, లేదా ఎక్కువ టైమ్స్ తిప్పడం అలా అయిపోతుంది అనమాట. తర్వాతకి మనము ఎలా చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను. మరీ చిన్నవి తీసుకోకండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం నీడిల్కి పట్టేలాగా తీసేసుకోండి. ఇప్పుడైతే మనం తీసుకున్న 2 సిల్క్ థ్రెడ్స్ని నీడిల్లోకి ఎక్కించి తర్వాత మనం బీడ్స్ ఎక్కించుకోవాలి, ఒక్కొక్కటైనా సరే. లేదా నేను ఇందాక ట్రిక్ చూపించాను చూడండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి నీడిల్ కొంచెం గిన్నెని కొంచెం వంపినట్టుగా పెట్టేసి నీడిల్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటుంటే కొంచెం మనకి ఆ బీడ్స్ అనేవి ఎక్కిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది వర్క్. తర్వాత మనం ఎంత హైట్లో వేయాలనుకుంటున్నామో శారీ టైజల్స్ అంత హైట్లో ఏదో ఒక పేపర్ కానీ లేదా ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ కానీ తీసుకొని ఒక్కొక్క చుట్టుకి ఒక్కొక్క బీట్ వదిలేస్తూ తిప్పుతూ ఉండాలి. మనం ఫస్టే కౌంట్ చేసుకున్నాం అనుకోండి బీడ్స్, ఇప్పుడు కౌంట్ చేసుకొని అవసరం లే. ఒక 60 to 70 వరకు పెట్టుకోండి ఒక్కొక్క శారీ టైజల్కి. అప్పుడు బాగుంటుంది, చాలా ఫ్యాట్గా మంచిగా అనిపిస్తాయి అనమాట. మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, చాలా బరువు అనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కటి తిప్పేస్తే కాటన్ థ్రెడ్ మనం నీడిల్కి ఎక్కించి నాట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు బీడ్స్ అన్నిటిని కూడా కిందికి అనేసుకొని అన్ని థ్రెడ్స్ కింద నుంచి నీడిల్ని తీసుకొని రావాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నాట్ వేసాం కదా, అదే ముడి వేసేసాం కదండి. 2 థ్రెడ్స్ మధ్యలో నుంచి నీడిల్ తీసుకొచ్చాం అనుకోని అక్కడ మనకి నాట్ పడిపోతుంది. అలాగే ఇంకొకసారి కూడా మళ్ళీ అన్ని థ్రెడ్స్ నుంచి కింద నుంచి కాటన్ థ్రెడ్ తీసుకొచ్చేసి నాట్ వేసినట్టుగా వేసుకున్నాం అనుకోండి, అది గట్టిగా అయిపోతుంది. అక్కడనే మళ్ళీ ఊసిపోయే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఇట్లా గట్టిగా అయిపోయిన తర్వాతకి మనం బయటికి తీయాలి శారీ టైజల్ని. తర్వాత ఆ సిల్క్ థ్రెడ్స్ని మనం తిప్పేసుకున్న సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోండి అక్కడికి. దాంతో ఇంకా పని అయిపోయింది మనకి. తర్వాత కాటన్ థ్రెడ్తోని మనమైతే పూలు ఎలా అల్లుతామో అలా అల్లేసేయండి పైన. అప్పుడు ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఆ ప్లేస్లో మనం శారీకి అయితే కుడతాం కదా, ఆ ప్లేస్లోనే కుట్టాలన్నమాట. అందుకని పైన ముడి వేసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇప్పుడు ఇలా అయిపోతాయి అన్నీ కూడా. ఇట్లా ఒక మనకి శారీకి 28 అలా 2 ఇంచెస్కి పెట్టామనుకోండి, మనకు 28-29 సరిపోతాయి. కరెక్ట్గా ఒక 3 తులాస్ తెచ్చుకున్నారనుకోండి మీరు షుగర్ బీట్స్, కరెక్ట్గా సరిపోతాయి ఒక శారీకి. తర్వాత ఒక 2 ఫింగర్ గ్యాప్ అయినా 2.5 ఫింగర్ గ్యాప్ అయినా చూసుకోండి. మీరు ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలనుకునేది మన ఇష్టము. కొంచెం దగ్గరగా పెట్టుకుంటేనే మనకి శారీకి బాగా లుక్ వస్తుంది. కింద నుంచి కాటన్ థ్రెడ్తోని పైకి తీసుకొని రావాలి నీడిల్ని. తర్వాత ఈ టాజల్ని పెట్టేసి నాట్స్ వేసుకోవాలి. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాం అనుకోండి, అక్కడ స్టిఫ్గా ఉంటుంది. కొంతమంది గమ్ కూడా పెడతారు, గమ్ అయితే అంత స్టిఫ్గా ఉండదు, ఊసిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత 1 సైడ్ నుంచి మనం నీడిల్ని పైకి తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఒక 5 షుగర్ బీట్స్ని ఎక్కించుకోవాలి. నాకు కరెక్ట్గా నేను చెప్పినట్టుగా 70 రౌండ్స్ తీసుకున్నారనుకో మీకు 5 బీట్సే పడతాయి, కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒక సైడ్ నుంచి నీడిల్ తీయగానే ఒక 5 బీట్స్ని అయితే ఎక్కించుకోండి మొత్తం కిందికి అనేసి. ఇంకో సైడ్ వరకు సరిపోతుందా లేదా ఎక్కువ అవుతున్నాయో చూసుకోండి. సరిపోయినాయి అనుకో అక్కడితోనే కిందికి అనేసుకోండి, లేదా ఎక్కువ అయిపోయాయి అనుకోని తీసేయండి. తక్కువైతే ఇంకొన్ని ఎక్కించుకోండి, అట్లా వేసుకోండి. కరెక్ట్గా 5 బీట్స్ అయితే సరిపోతాయండి నేను చెప్పిన మెజర్మెంట్లో అయితే. అలా 3 టైమ్స్ సైడ్ బై సైడ్ తీసుకొని 3 టైమ్స్ అలా పైకి ఎక్కించుకోవాలి. మనమైతే పైకి ఎక్కించుకొని కిందికి అనుకోవాలి 3 టైమ్స్. అప్పుడు మనము నాట వేసాం కదా ఇట్లా పూలల్లేలాగా, అక్కడి వరకు కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. 3 టైమ్స్కి కూడా 5 బీట్స్ కరెక్ట్గా పడుతున్నాయండి. ఒక 3 రౌండ్స్కే నిండిపోతుంది అది పై వరకు మనకి. ఇంకెక్కువైతే ఏం పట్టవు. నేనైతే 1.5 ఇంచ్ హైట్తోనే వేసుకున్నాను. డిస్టెన్స్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకున్నాను. అలా 3 టైమ్స్ పైనుంచి కింద నుంచి పైకి ఇట్లా థ్రెడ్స్ వేసుకోవడం అయిపోగానే మనము టాజిల్ అయితే ఎక్కడ పెట్టామో దాని నుంచి నీడిల్ పైకి తీసేసి ఆ 3 నుంచి మనం నీడిల్ మళ్ళీ కిందికి అనుకోవాలండి.
ఒక సైడ్ 3 అయితే ఒక సైడ్ 2 అయిపోతాయి. ఆ మధ్యలో నుంచి వేయడం వల్ల ఆ 3 మంచిగా ఉంటాయి, ఊసిపోకుండా నీట్గా ఉంటాయి. దాని బ్యాక్ సైడ్ వెళ్ళి మనం నాట్స్ వేసుకున్నాం అనుకోండి, మన శారీ టైజల్ అయితే రెడీ అయిపోతాయి. ప్రతి ఒక్కటి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, సూపర్ ఉంటుంది. ఓవరాల్ లుక్ కూడా చూపించాను కదా ఆల్రెడీ ముందే, ఇప్పుడు కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే, టైం ఉంటే వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. Like, share and subscribe to my channel. Bye bye. See you in the next video.